అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ప్రవీణ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారులను బెదిరించినాడు. ఆయన ఏ విధంగా అధికారులను బెదిరిస్తారు? ఏ హోదాతో బెదిరిస్తాడు? ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేశాడు? ఆయన తెలుగుదేశం చేసినాడా, వైసీపీ చేసినాడా? గతంలో వైసీపీ మా 27వ వార్డులో వచ్చి ఏజెంట్లకు పోలింగ్ బూత్లో నిలబడిన క్యూ లైన్లో నిలబడిన చెప్పినాడు వైసీపీ ఓటే అని చెప్పి. నా గురించి అప్పుడే మా వాళ్ళు చెప్పింటే ఊంచిన నిన్ను అన్న ప్రవీణ్ వైసీపీకి పోయి అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు మా వాళ్ళు వచ్చి చెప్పింటే ప్రవీణ్ ఆనే నిందు మా వాళ్ళు ప్రవీణ్ పోయినాక వచ్చి చెప్పినాడు. ప్రవీణ్ ఇటు వచ్చి ఇటు వైసీపీకి ఓటేమని చెప్పి ప్రవీణ్ వైసీపీకి సపోర్ట్ చేయలేదా? ఇదే నిదర్శనం. చూడు, సానపరెడ్డి పట్టాభిరెడ్డితో పోలింగ్ బూత్లలో మాట్లాడుతున్నాడు. ఇతన్ని ఇంకా పార్టీలో పెట్టుకున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని. ఇతని వెంటనే సస్పెండ్ చేయాలా? పార్టీకి ద్రోహం చేయని ఇంకా పార్టీలో పెట్టుకుంటారా? టికెట్ ఆశయం ఎవరికైనా ఉంది. గతంలో సురేష్ నాయుడు చేసినాడు, ఆశించినాడు. పెద్దానికి టికెట్ వస్తానే మళ్ళీ వచ్చి కలుసుకొని చేసినాడు. పెద్దానికి టికెట్ ఇచ్చినాక నువ్వు వచ్చి ఒక పారన్నా కలుసుకొని తెలుగుదేశానికి ఓటు అని చెప్పి ఒక ఇంట్లోనా అడిగినారా? నీ కార్యకర్తలు ఎవరన్నా పోయి అడిగినారా పెద్దానికి ఓటు ఏమని చెప్పి? నువ్వు కోవట్టు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీకి కోవట్టుగా పనిచేసినావు నువ్వు. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరిస్తారా? నిన్ను ఎట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు మేము ఊరుకున్నాం. ఇది అధిష్టానం దృష్టి తీసుకుపోయి హైకమాండ్ కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కలిసి మేమందరం ఒక 2 బస్సులు వేసుకుని పోయి నీ మీద కంప్లైంట్ చేసి అనుకున్నాం. గతంలో వైఎంఆర్ కాలనీలో మర్డర్ జరిగితే వాళ్ళతో లెక్క తీసుకుంటా వస్తారు. బేల్దారి మిద్దపై నుంచి కింద పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షలు తీసుకున్నావు. గతంలో నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తాను. ఏమని పెట్టిస్తాను? నేను 20 లక్షలు తీసుకున్నాను అని చెప్పి బంగారెడ్డి సహకరించిన అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన రామ్ సంజయ్ రెడ్డికి చెప్తాడా? ప్రెస్ మీట్తో పెట్టిన రామ్ సంజయ్ రెడ్డికి పెట్టించినోనికి చెప్తాడా? నేను గురించి బంగారెడ్డి దగ్గర కానీ ఇంకొక దాని దగ్గర రూపాయలు లెక్క తీసుకుంటే వాళ్ళ కాళ్ళ కింద దుడతా, లేకుంటే మీరు వచ్చి నా కాళ్ళ కింద దురాలా. దీనికి ఛాలెంజ్ చేస్తానా. పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనీయము, తెలుగుదేశం పార్టీని పాతాళం తొక్కుతాము అనేందుకు ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు 5 ఏళ్ళ నుంచి కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా పొద్దుటూరులో గెలిపించాలి, పెద్ద ఆయన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఖచ్చితంగా ఈరోజు పనిచేసి ఈరోజు ఇంత మెజార్టీ పొద్దుటూరులో తీసుకొచ్చి పెద్ద ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తే ప్రతి కార్యకర్త ఎంత కష్టపడ్డాడో, రక్తాన్ని చెమటని రక్తం రూపంలో చేసి ఈరోజు పార్టీని గెలిపించుకుంటే పార్టీ కోసం పని చేయని వాళ్ళు, అసలు పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వాళ్ళు, నేనే ఏదో తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో గెలిపించినట్టు ప్రగల్భాలు పలుకుతూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు నాదే అధికారము, నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా ప్రవర్తిస్తూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. నువ్వు ఎంతమందికి ఏజెంట్లకు, నేను పెట్టిన ఏజెంట్లు అయితే ఏమి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఏజెంట్లు అయితే ఏమి, ఎంతమందికి వైసీపీ ప్రభుత్వము వస్తుంది, మీరు అసలు ఈ చూసుకొని పోండి, వదలండి, లూజు వదలని ఎంతమందికి నువ్వు చెప్పినావో నాకే రికార్డు ఉంది. నాకు కూర్చున్న ఏజెంట్స్కు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు చూస్తే తెలుగుదేశం పార్టీలో అంతా నడిపేదంతా నేను ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రిని అధికారులను బ్లాక్మెయిల్ చేయడము, అధికారులను తోలు తీస్తానని చెప్పడము. ఫస్ట్ నువ్వు పార్టీకి ఏం చేసినావో ఫస్ట్ దానికి సమానం చెప్పాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.